హాయ్ అండి, పొటల్స్ కర్రీ రెసిపీ అండి ఈరోజు చూపిస్తున్నాను. స్పూన్ ఆయిల్తో మనం కర్రీ అంతా చేసుకుందామండి. హెల్దీ రెసిపీ అండి, చాలా బాగుంటుంది. దాని గురించి వేరుశెనగ పలుకులు, మినపగుళ్ళు, ఎండుమిర్చి, జీలకర్ర అండి. ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టాక హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు వేరుశెనగ గుడ్లు వేసుకుందాం. వేరుశెనగ గుడ్లు వేసాక అవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు జీలకర్ర, మినపగుళ్ళు, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే ఆ వేడికే అవి వేగిపోతుందండి. అందువలన మనం లాస్ట్లో అవి వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 1 minute నుంచి ఆఫ్ చేసేయాలండి. అదండి ఎండుమిర్చి, జీలకర్ర, మినపగుళ్ళు అండి. అన్నీ వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చూసారా, గోల్డెన్ బ్రౌన్గా అన్నీ వేగాయి. అందులో మనం కొంచెం నేను ఇంగువ కూడా వేసానండి, మీకు చూపించలేదు. కొంచెం ఇంగువ కూడా ఆ పోపులో వేసాను. నెక్స్ట్ అదే బాణల్లో కొంచెం నేను పొటల్స్ అండి, కొంచెం ఆ పొటల్స్ పైన పొర తీసానండి, గీసుకొని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా నేను కట్ చేశాను. అవి మనం అందులో వేసుకొని కొంచెం పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ పడ్డదండి. తగిన కొంచెం వాటర్ వేసానండి నేను, ఎందుకంటే అవి గీసాం కాబట్టి, పొటల్స్ గీసాం కాబట్టి త్వరగా అయిపోద్ది కర్రీ. సిమ్లో మీద కొంచెం మెత్తగా అవుతుందండి. ఆలోపు మనం మిక్సీ పట్టుకుందాం. వేయించుకున్నవి చల్లగా అయిపోయి అవి మిక్సీ పట్టుకుందామండి. ఇవి ఏంటంటే మనం కలుపుతూ ఉండాలండి. పొటల్స్ని మనము 3-4 times అలా తీసి కలుపుతూ చూస్తూ ఉండాలి. మిక్సీ పట్టుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు మనం కర్రీ చూద్దామండి. ఉడికిందో లేదో చూసారా, పొడి అలా పొడిలా చేసుకోవాలండి. చేసుకొని ఒక సైడ్కి ఉంచుకుందాం. ఇప్పుడు మనం పొటల్స్ చూడు మెత్తగా అయిందో లేదో, వేగిందో లేదో చూద్దాం. చూసారా, ఆవిరి మీద అది ఉడకాలండి. వాటర్ లేకుండా, వాటర్ ఉంటే విటమిన్స్ పోతాయండి. వాటర్ లేకుండా అలా అయిపోవాలండి, మెత్తగా దూదుల్లాగా అలా అయిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలండి. అలా కలుపుకున్నాక చూసి ముక్క వేగిందండి, మెత్తపడ్డది. చూసారా, ఎలా అంటే మెత్తపడిపోయింది. ఇప్పుడు వాటర్ కూడా లేదు. ఇప్పుడు నేను పొడి వేస్తున్నానండి. ఇప్పుడు పొడి చల్లుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి, చాలా మంచిది. మనకి ఆయిల్ తక్కువగా పడుతుంది. మనకి అల్లం, వెల్లుల్లి, ఉల్లి ఏవి లేకుండా చేసుకునే కర్రీ రెసిపీ అండి. ఇది చాలా హెల్తీ రెసిపీ. తప్పకుండా మీరు చేయండి, మీరు చేస్తారు కూడా. ఇది చూసాక మీరు అందరూ ట్రై చేస్తారండి. కొంచెం ఆయిల్ అండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ లాస్ట్లో కరివేపాకు అండి కొంచెం. ఓకేనండి. మీకు